కొద్ది రోజుల క్రితమే సోనీ అనే పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు రామాయణ దర్శక నిర్మాతలు. కేవలం ఈ డీల్ కోసమే రామాయణ ట్రైలర్ రిలీజ్ను సైతం పోస్ట్ పోన్ చేశారు. అలా ఎందుకు అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ సోనీ రంగంలోకి దిగితే రామాయణ రేంజ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఈరోజు స్క్రీన్స్ లిస్ట్ తెలిసిన తర్వాత అందరికీ అర్థమైంది. రణ్బీర్ రామాయణం ఎవరి అంచనాలకు అందకుండా రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఏ భారతీయ చిత్రం కూడా చేయని పనులన్నీ చేస్తోంది. సోనీతో రామాయణ నిర్మాతలు కుదుర్చుకున్న ఒప్పందం ఫలితం ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఇండియాలో పుష్ప 2 చిత్రాన్ని మాత్రమే రికార్డు స్థాయిలో 13,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు రామాయణ ఇండియాలో 9,000కు పైగా స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా 50,000 స్క్రీన్స్ తో కలుపుకుంటే దాదాపు 60,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది అన్నమాట. భారతీయ సినిమాలో రామాయణ చిత్రం నిజంగానే ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పిందని చెప్పవచ్చు. కరూపులో వీరభద్రుడిగా నట విశ్వరూపం చూపించాడు సూర్య. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్. కరూపుతో కోలీవుడ్కు 300 కోట్లు అందించాడు సూర్య. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్తో ఆ టార్గెట్ను దాటుతాడా? చాలా కాలం తర్వాత సూర్య నటించిన ఓ చిత్రం రికార్డుల వేట మొదలు పెడుతుందనే బజ్ తెచ్చుకుంది. ఇందుకు రీజన్ లేకపోలేదు. టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో జోరు మీదున్న వెంకీ అట్టూరి డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావటం, ట్రెండింగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించడం, అన్నింటికి మించి కరుపు తర్వాత సూర్య నటిస్తున్న సినిమా కావటం విశ్వనాథ్ అండ్ సన్స్ కు క్రేజ్ తీసుకొస్తోంది. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకున్న యువతి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే స్టోరీకి సినిమా టైటిల్ కు ఏంటి సంబంధం అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు వెంకీ. హీరోయిన్ గా ప్రేమలు డ్యూడ్ ఫేమ్ మమితా బైజు నటిస్తోంది. జీవి ప్రకాష్ రిలీజ్ చేసిన 2 పాటలు కూడా ట్రెండింగ్ లో నిలవడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి మరింతగా బజ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కరుపుతో కెరీర్ లోనే బిగ్ హిట్ చూశాడు సూర్య. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో కరుపు కలెక్షన్స్ ను దాటుతాడా లేదా అన్నది ఆగస్టు 14న రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఆయా షేర్ అనే ట్రాక్ తో పారడైస్ ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అనిరుద్. దీంతో నాని కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల న్యాచురల్ స్టార్ టీజర్ రిలీజ్ చేశాడు. మరి టీజర్ అంచనాలను అందుకుందా? నాని ఫ్యాన్స్ ఏమంటున్నారు? సోషల్ మీడియాలో రియాక్షన్ ఏంటి? తెలుసుకుందాం రండి. ఒకప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించిన నాని ఇప్పుడు పారడైస్ కోసం మారిన లుక్ చూస్తే పాన్ ఇండియా ట్రెండ్ న్యాచురల్ స్టార్ ను ఎంతగా మార్చేసిందో అర్థమవుతుంది. కొంతకాలంగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోన్నా అందుకు తగ్గట్లే సరిపోదా శనివారం, హిట్ 3, ఇప్పుడు పారడైస్ లాంటి చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు. ఆయా షేర్ సాంగ్ తో పారడైస్ పై భారీ అంచనాలు తీసుకొచ్చాడు అనిరుద్. దీంతో దర్శక నిర్మాతలు ఏమాత్రం అంచనాలు తగ్గకుండా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాని కెరీర్ లోని బిగ్ బడ్జెట్ అంటే దాదాపు 200 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది. పారడైస్ టీజర్ లో నాని చెప్పిన డైలాగ్స్ క్లారిటీ లేదని సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. అలాగే ఈ సినిమా కేజీఎఫ్ కు దగ్గరగా ఉందని మరికొన్ని కామెంట్స్ కనిపించాయి. ఓవరాల్ గా అయితే నాని లుక్స్, శ్రీకాంత్ మేకింగ్, భారీతనం పారడైస్ టీజర్ ను పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మార్చాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలీల కెరీర్ ఎంత వేగంగా అయితే దూసుకుపోయిందో అంతే వేగంగా డౌన్ ఫాల్ చూసింది. అయితే అందుకు శ్రీలీల ఎంపిక చేసుకున్న సినిమాలే ప్రధాన కారణం. రీజన్ ఏదైనా కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. అలా ఎందుకు అంటే కెరీర్ ను నిలబెట్టే సినిమా కోసమే అట. ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరియర్ పూర్తిగా కష్టాల్లోకి పడిపోయింది. చేతిలో ఉన్న ధనుష్ చిత్రం తప్పితే శ్రీలీలకు పెద్దగా ఆఫర్స్ లేవు. దీంతో ఆమె కెరియర్ క్లోజ్ అయినట్లే అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయో లేదో 2 క్రేజీ ప్రాజెక్టులను రివీల్ చేసింది శ్రీలీల. తమిళంలో శ్రీలీలకు వరుసగా ఆఫర్స్ అందుతూ ఉన్నాయి. ధనుష్ సరసన నటించిన ఓ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇదే సమయంలో రజనీకాంత్ ధర్మంలోనూ శ్రీలీల ఛాన్స్ అందుకుంది అని కోలీవుడ్ లీక్ చేసింది. మరోవైపు అజిత్ నటించబోయే డేర్ డెవిల్ లో సైతం శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. రజనీ, అజిత్ చిత్రాలు లాక్ అయితే మాత్రం కోలీవుడ్ లో శ్రీలీల దశ తిరిగినట్లే. ఇక ఎంతో ప్లానింగ్ తో బాలీవుడ్ లో శ్రీలీల చేసిన చిత్రం ఒకటి ఇంకా రిలీజ్ కావడం లేదు. ఈలోపు హిందీలో మరో క్రేజీ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించింది శ్రీలీల.
పైగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానుందట శ్రీలీల. కోలీవుడ్ బాలీవుడ్ లో శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నా టాలీవుడ్ నుంచి మాత్రం పెద్ద రెస్పాన్స్ లేదు. వరుస ఫెయిల్యూర్స్ రీజన్ కావచ్చు, లేదా తెలుగు చిత్రాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలి అని శ్రీలీల నిర్ణయించుకోవచ్చు. కారణం ఏదైనా ఒకప్పటి టాలీవుడ్ క్వీన్ ఇప్పుడు పూర్తిగా డల్ అయింది. ఒకప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిన సల్మాన్ ఇప్పుడు రేస్ లో పూర్తిగా వెనకపడ్డాడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ కు క్యారెక్టర్స్ గా నిలిచిన భాయిజాన్ ఇప్పుడు మినిమం హిట్ అందుకోలేకపోతున్నాడు. దీంతో కెరీర్ ను రీసెట్ చేసే పనిలో పడ్డాడు సల్మాన్. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడు రాజా అండ్ డీకేకు కూడా డేట్స్ ఇచ్చాడు. మొత్తంగా సల్మాన్ 3.0 లోడ్ అవుతోందని చెప్పవచ్చు. ఎంతటి స్టార్ హీరోకైనా సరే ఎప్పుడు ఒకే ఫేస్ కంటిన్యూ కాదు. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు సల్మాన్. హిట్స్ ఫ్లాప్స్ కు సంబంధం లేకుండా వసూళ్లు వస్తాయనే పేరు ఉంది. కానీ భాయిజాన్ కూడా బాలీవుడ్ కు భారీ బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన టైగర్ 3తో 400 కోట్ల వసూళ్లను చూశాడు సల్మాన్. మళ్ళీ ఆ తర్వాత ఆ స్థాయి సినిమా లేదు. టైగర్ 3కి ముందు చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ లేదు. ఈ దశలో ఎంతో ఇష్టపడి మాతృభూమి అనే చిత్రం చేసినప్పటికీ సెన్సార్ ఇష్యూస్ తో ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. దీంతో సల్మాన్ 2 భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఇటీవలే దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి మేకింగ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. నయనతార ఇందులో తొలిసారి సల్మాన్ ఖాన్ తో జోడీ కడుతోంది. వచ్చే ఏడాది ఈద్ కు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు వంశీ రెడీ అవుతున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సల్మాన్ ఖాన్ నటించే మరో కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది అని ప్రచారం సాగుతోంది. ఈసారి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. వచ్చే ఏడాది సల్మాన్ కమ్ బ్యాక్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్ళీ షేక్ అవుతుందో లేదో చూడాలి.